ఫ్రెండ్స్ ఇది మన చౌక తోటలు అనమాట. సో లోపలికి వెళ్దాం. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆల్రెడీ ఒక వీడియోలో చూపించున్నాను. సో అది ఆ ఛానల్స్ అన్నీ పోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. చూద్దాం ఎంత పెద్దగా ఉంది, దాని చరిత్ర ఏంటి, నేను అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. వచ్చేయండి. ఇక్కడ ఏం తెలుసా, ఇక్కడ మనం చూసినట్లయితే అన్నీ కూడా లైన్స్గా ఉంటాయి అనమాట. ఎటువైపు చూసినా కూడా లైన్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే వాటర్ పట్టేదానికి కానీ, తర్వాత ఇవన్నీ కూడా మనకు తీసేస్తారు. ఎందుకంటే చెట్టు పెద్దది, ఇవన్నీ కట్ చేసేస్తారు. అప్పుడే మనకు చెట్టు అనేది లావుగా వస్తుందంట. సో అందువల్ల ఇవన్నీ కూడా చెలికేసి కింద చూస్తే మనకు నీట్గా ఉంటుంది అనమాట. సో వచ్చి చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. కింద చూసారా ఒక బెడ్ లాగా ఉంది కదా. సో మొత్తం సవక ఆకు కూడా అంతా ఇట్లా రాలిపోయి, సో ఎక్కడ చూసినా ఒక బెడ్ లాగా ఉందనమాట. మనం ఎక్కడైనా పడుకోవచ్చు, అలా ఉందన్నమాట. ఇక్కడ కాకపోతే పాములు అవి వస్తుంటాయి, అవి కూడా వండుకోవడానికి వస్తాయి. అవి కూడా చాలా డేంజర్ అసలు. మీ పొలాలు మనుషులకు తెలుసు, జర్రులకి దాన్ని ఏమంటారు? జరిపోతా పావును కాదు మా పావునే కదా అంటారు. అది కాదు, తేళ్ళు ఉంటాయి ఇక్కడ. వస్తుంటాయి బర్రెలు. తొప్పులిపి ఇక్కడే. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను నేను ఇక్కడ దీని దగ్గర. కాకపోతే ఈ చెట్టు గురించి మనం ఇక్కడికి వచ్చాకే మాట్లాడుకుందాం అని చెప్పి నేను ఇక్కడే చెప్దాం అనుకున్నాను. సో ఈ చెట్టు చరిత్రకు వచ్చేటప్పటికైతే మా నాన్నమ్మ చెప్పింది. మరి దానిలో నిజం ఎంత ఉందో ఏంటో నాకు తెలీదు. సో దాన్ని మీకోసం నేను చెప్పేస్తాను. సో ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసి కూర్చున్నాం, తర్వాత మాట్లాడుకుందాం. ఈ కొమ్మ మీద కూర్చుంటే ఎట్లా ఉంటుంది? కూర్చో. ఫ్రెండ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? స్టూడెంట్ నుంచి హౌస్ వైఫ్ వరకు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మన డిస్క్రిప్షన్లో మీషో యాప్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన, మీ ఫ్రెండ్స్కి నచ్చిన ప్రోడక్ట్స్ ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు కన్నా నచ్చినట్లయితే దానికి సంబంధించిన కాస్ట్ పైన మీ మార్జిన్ యాడ్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. ఆర్డర్ సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ బిజినెస్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్తో. బాగా టైర్డ్ అయిపోయాం అక్కడక్కడ షూట్ చేసుకుంటూ వచ్చి. సో ఇప్పుడు మనం కథలకు వెళ్ళిపోదాం. ఇది మొత్తానికి రాగి చెట్టు అంతా కూడా ఒక్కసారి జూమ్ చేస్తే, లేకపోతే జస్ట్ ఒకసారి చూపించు రాగి చెట్టు ఎంత వరకు ఉందని. దాదాపు ఒక 1/4 ఎకరా దాకా ఈ రాగి చెట్టు ఉందన్నమాట. సో ఆ 1/4 ఎకరా రాగి చెట్టులో మనకు పంటంతా కూడా చాలా నష్టం అవుతుంది. అంటే ఈ దరిదాపుల్లో మనం ఏ చెట్టు వేసినా కూడా ఆ నీడకి అది రాదు. సో ఇక్కడ మనం లాంగ్ షాట్లో దీన్ని చూపించాలంటే చుట్టూ సవక చెట్లు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఫుల్ చెట్టు చూపించలేకపోతున్నాం. జస్ట్ అంటే ఒక 1/4 ఎకరాలో ఈ చెట్టు ఉంది. ఇది యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ షేర్లో ఉందన్నమాట. ఇది వాళ్ళు ఇది పొలం నష్టం అవుతుంది కదా అని చెప్పి చాలాసార్లు కట్ చేయించాలని చూసారు ఈ చెట్టుని. కట్ చేసేస్తే జస్ట్ మనం ఈ పొలం మన దానిలో పండించుకోవచ్చు కదా అని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడు ఈ చెట్టుని కొట్టపోయినా వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేదా, లేకపోతే చనిపోయేదా, అలాంటివే జరిగేది. కానీ ఇలా మూఢనమ్మకాలు నమ్మొచ్చో నమ్మకూడదు నాకైతే తెలియదు. జస్ట్ ఈ చెట్టు వల్ల జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తున్నాను. నాకు కూడా మూఢనమ్మకాలు అన్నీ ఇష్టం, నమ్మను నేను. కాకపోతే వాళ్ళు చెప్పిన స్టోరీ మీకు చెప్తున్నాను. అందువల్ల ఈ చెట్టు ఒక 2 to 3 టైమ్స్ అప్పుడు ట్రై చేశారు. కాకపోతే ఎప్పుడు కూడా మనం దాన్ని కట్ చేయలేకపోయారు. కట్ చేసినప్పుడల్లా ఇలానే ప్రాబ్లం వచ్చేది. అందువల్ల ఇలానే వదిలేశారనమాట. దీని చరిత్ర ఏంటంటే, ఆ మొదట్లో అక్కడ చూపించు ప్రణవ్, ఆ మొదలు చూపించు. ఎగ్జాక్ట్గా ఆ మొదల్లో ఒక పెద్ద ఆయన కూర్చుని ఉండేవాడంట. కానీ అది ఎవరికి కనిపించేది కాదు అక్కడ ఉన్నట్లు. ఇప్పుడు మీరు పొలాలన్నీ చూసినట్లయితే ఇప్పుడు ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20-25 ఎకర్స్ ఉన్నాయన్నమాట. మా అందరివి అంటే మా షేర్స్, మా చిన్నాన్నవి అందరివి కలిసి ఒక 25 ఎకర్స్ ఉన్నాయి. ఆ 25 ఎకర్స్ కూడా అందరూ కలిసి వ్యవసాయం చేసేవాళ్ళు. నైట్ ఎప్పుడైనా ఏంటంటే మనం మిరపకాయలు కానీ, వడ్లు కానీ
మనం ఎండబెట్టాలంటే ఇక్కడే ఒక కల్లం లాగా ఉండేది. ఆ కల్లంలో ఎండబెట్టి అక్కడ కాపలా పడుకునేవాళ్ళు నులక మంచాలు వేసుకొని. అప్పుడు ఏంటంటే నైటు బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ఈ మునీశ్వరుడు అనే మునితాత అనేవాళ్ళు వాళ్ళు అక్కడ నడుచుకుంటూ వెళ్ళి మనం ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి మనం మునిగాం, స్నానం చేసాం, అక్కడ ఉంది. ఏంటి చీమలు పడుతున్నాయా? ఏం లేదు, ఏం లేదు. సో కిందంతా ప్రణవ్ చీమలు కుట్టేస్తున్నట్టున్నాయి. చీమలు కాదు, కాలుకి ఏదో అంటుకోండి, అనుకుందా? ఏదో పురుగు ఉన్నట్టు. సరే కొంచెం దూరంగా పో. సో అక్కడ మనం వచ్చే దారిలో ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక ఏరు ఉందన్నమాట, దాన్ని మామిడి కాలువ అంటాం. సో మా ఊరికి మ్యాక్సిమం చాలా వరకు కూడా ఈ పొలాలన్నిటికి కూడా ఆ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇతను ఈ మునీశ్వరుడు మునితాత అంటారు కదా, వాళ్ళు పావుకోళ్ళు అంటాం ఇప్పుడు. అంటే ఒక ప్లాస్టిక్ కింద బేస్ ఉంటుంది, చెప్పుల ఆకారం, పైన ఒక బుడిపిలాగా ఉంటుంది. అందులో మీలో చాలామంది తెలిసే ఉంటుంది, దేవుళ్ళు చెప్పులు చూసినట్లయితే అలానే ఉండేటివి. అలాంటివి వేసుకొని టక్కుని సౌండ్ వచ్చేదనమాట. అది వుడ్డుకి ఏదో సౌండ్ లాగా వచ్చేది. అప్పుడు మా తాత చూస్తే ఒక అతను వైట్ బట్టలు వేసుకొని రోజు వెళ్తూ ఉండేవాడు, మళ్ళీ స్నానం చేసి వస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత కానీ తాతకు మాత్రం కనిపించేవాళ్ళు. తాత అంటే మా నాన్న వాళ్ళ తాత, మా తాతయ్య కాదు, మా జేజి తాత అంటారు, ఏమంటారు తెలియదు, మా నాన్నకి తాత. ఆయన చూస్తే కనిపించారు ఆయనకి, మిగతా ఎవరికి కనిపించేవాడు కాదు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను రోజు స్నానానికి వెళ్తున్నాను ఈ టైంలో అని చెప్పి మళ్ళీ మా తాతతో నులక మంచులో కూర్చుని మాట్లాడేవాళ్ళంట. మాట్లాడి మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చి ఇక్కడ కూర్చునేసేవాడంట. కానీ ఇక్కడ మాత్రం ఉన్నట్లు ఎవరికి తెలియదు, తాతకు ఒక్కరికే కనిపించేవాళ్ళంట. అలా రోజు తాత ఎన్ని రోజులైతే ఇక్కడ పొలంకి కాపలా కాస్తారు అన్ని రోజులు సరదాగా కూర్చొని పిచ్చాపాటి కబుర్లు ఆ రోజుల్లో ఏముంటాయి అలా పొలాల గురించో దేని గురించో మాట్లాడుకునే వాళ్ళంట. కాకపోతే మా తాతయ్యకి చెప్పిన విషయం ఏంటంటే, నేను నీకు కనిపించినట్లు ఎవరికీ తెలియకూడదు, ఒకవేళ కనుక తెలిస్తే కనుక నీ తల బద్దలైపోద్ది అని చెప్పాడంట. సరే అని చెప్పి తాతయ్య దాన్ని లైట్ తీసుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ చాలా రోజుల వరకు ఎవరికి చెప్పలేదంట. తర్వాత ఒకరోజు ఏదో సమయ సందర్భంలో ఒకరికి చెప్పారంట. ఏదో అనుకుంటూ ఉంటే ఏదో పాములు అక్కడ ఉంటాయి కదా అట్లా ఇట్లా అనుకుంటే, సో ఆయన ఉన్న రోజులు మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఏ పాములు కరిచేది ఏముండదు. నార్మల్గా పొలాల్లో చాలామంది మనం చాలా న్యూస్లో ఇప్పటికి కూడా వింటూనే ఉంటాం, పొలంలో పాము కరిచి చచ్చిపోయాడంట అట్లా, లేదా కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయారంట అలా అని చెప్తూ ఉంటారు. కానీ మా పొలంలో మాత్రం ఎప్పుడూ అలాంటిది ఇంతవరకు జరగలేదు. ఈవెన్ కొంతమంది ఏంటంటే పొలంకి జస్ట్ వైరింగ్ లాగుతారు, పందులు పొలంలో వచ్చి పాడు చేస్తూ ఉంటాయి, అప్పుడు కూడా జస్ట్ లైట్గా వైరింగ్ లాగి నైట్ కనెక్ట్ చేస్తారు. సో ఆ వైర్ టచ్ చేసిన పందులన్నీ కూడా చచ్చిపోయాయి. అలాంటప్పుడు ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదు అనుకోండి, అలాంటప్పుడు మనుషులు ఏదైనా తాకితే కూడా చచ్చిపోయేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళకి అంత జ్ఞానం లేదో ఏంటో, పందుల కోసం మనుషులు ప్రాణాలు తీస్తారనేది కూడా తెలియలేదో ఏంటో తెలియదు. అలా కూడా మా పొలాల్లో చేసేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడు కూడా ప్రాణ నష్టం అయితే జరిగేది కాదు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మనం చూసినట్లయితే. తర్వాత ఒకరోజు షేర్ చేశాడనమాట. షేర్ చేసిన తర్వాత ఆయనకి తలనొప్పిలాగా వచ్చి, తలనొప్పితో ఎవరైనా చనిపోయిన వాళ్ళు మనం వినలేదు ఇంతవరకు. తలనొప్పిలాగా వచ్చి ఒకలాగా ఆయన ఉన్నట్లుండి స్పృహ లేకుండా పోయి, ఫస్ట్ తలనొప్పి అని నేను తలెత్తి దీనికి కొట్టుకోవాలా అనిపించేంత నొప్పిగా ఉంది అని చెప్పారంట. ఇంకా ఆ రోజుల్లో హాస్పిటల్స్ అన్నీ అందుబాటులో లేవో ఏంటో, మొత్తానికి హాస్పిటల్కి అయితే వెళ్లకుండానే ఆయన ఆ తలనొప్పి వచ్చిన కొద్ది గంటల్లోనే చనిపోయాడంట. సో అది మా నాన్నమ్మ మాతో షేర్ చేసిన విషయం. సో అది ఎంతవరకు నమ్మాలో నాకైతే తెలియలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మా ప్రణవ్ కానీ, మా పూజ కానీ, మా వారు కానీ ఎందుకు అట్లా దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. మరి ఏ శక్తి ఉందో తెలియదు ఈ చెట్టుకైతే. ఇంకా మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పొంగల్ పెడుతూ ఉంటారు. ఆ పొంగలే మీతో షేర్ చేశాను నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా. సో అది అన్నమాట, అక్కడ బొట్లు, ఆ ఇటుకలకి ఎంత బొట్లు పెట్టింది. అక్కడ చూసిన పొయ్యి మీద, అక్కడ ఒక పొయ్యిని చూపించుకున్నాను, ఆ పొయ్యి మీద ఇదే వండుతారనమాట, పొంగలిలాగా వండి ఆ దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. సో ఇదనమాట దీని హిస్టరీ. సో మాకు ఈ పొలంలో అయితే ఇంతవరకు మా వాళ్ళకి కానీ ఎవరికి ఏం జరగలేదు. అదే ప్రణవ్ వస్తూ ఉంటే జరిపోతులు ఉంటాయా, పాములు ఉంటాయా అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడంతా చూసినట్లయితే ఈ సరౌండింగ్స్ అంతా కూడా కొంచెం చెట్లతో కచ్చిపిచ్చిగా ఉంది కదా, ఇక్కడ ఎక్కడైనా కూడా పాములు ఉండొచ్చేమో. కానీ ఇంతవరకు అయితే మాకు ఈ పొలంలో ఇన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా మా తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీ ఇది. దీనిలో ఎప్పుడు మాకు ఎలాంటి ఇది జరగలేదు. సో మీలో ఎంతమందికి దీని మీద ఇలా నమ్ముతారు, ఉంటుందేమో, జరుగుండొచ్చేమో అని మీలో ఎంతమందికి నమ్మకం ఉందనేది కమెంట్స్లో రాయండి. అదే నాలాగా నమ్మలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కమెంట్స్లో రాయండి. సో మా వాళ్ళైతే బాగా నమ్ముతూ ఉంటారు. సో నాకైతే అంత నమ్మకం లేదు.
మొత్తానికి ఏమన్నా నిజంగా శక్తి ఉంటే నన్ను ఏమైనా చేసేస్తాడేమో నాకు తెలీదు. ఓకే, ఇదన్నమాట దీని హిస్టరీ. సో గైస్, మా అమ్మ ఇప్పుడు చెప్పింది కదా జర్రిపోతులు పాములని. అలా ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు ఏంటంటే మా తాతయ్య తోటకి తీసుకొచ్చేవాడు అనమాట మునగడానికి. అప్పుడు ఒక అండర్వేర్ వేసుకొని అండర్వేర్తో ఇంట్లోంచి ఇక్కడికి స్నానం చేసినాక మళ్ళీ అప్పుడు ఎండిపోయినాక గుడ్లు వేసుకొని ఇంటికి తీసుకుని పోయాడు అనమాట. నాకు తెలిసి ఏమో గుర్తులేదు. సో అప్పుడు ఏమయ్యేదంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ స్టాండర్డ్ స్టేజ్ లో అంతే చిన్న పిల్లకాలం మేము, నేను పాప వచ్చేళ్ళం. ఇప్పుడు ఇలాంటి గినాల మీద నడుచుకుంటూ లోపలికి పోతే అక్కడ మోటార్ ఉంటుంది అనమాట. రోడ్ బయట ఇప్పుడు అయితే రోడ్ బయట ఉన్నాయి, అప్పుడు లోపల ఉండేటివి. సో తీసుకుని పోయేప్పుడు జాగ్రత్తగా నడవండి, పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇవి ఉంటాయి అని భయపించే వల్ల నాకు ఇప్పుడు కూడా పోయినప్పుడు జాగ్రత్తగానే పోతాను. ఎందుకంటే ఉండొచ్చేమో అనుకొని. అమ్మ అయితే లేదంటుంది కాబట్టి ఇంక మనం అయినా కూడా జాగ్రత్తగా ఉండేది బెటర్. ఏం చెప్పలేం కదా పరిస్థితులు. సో అది రీజన్ దానికి నేను ఎందుకు పాములు ఉంటాయి అని చెప్పానని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బెడ్ మీద కూర్చున్నట్టుంది అనమాట. చెప్పాను కదా ఇందాక ఆకుల మీద కూర్చుంటే బాగా దండల బెడ్ మీద కూర్చున్నట్టుంది. సో ఇక్కడ కాసేపు ఒక 5 minutes ఇలా స్పెండ్ చేసి వెళ్దాం ప్రణవ్ అంటే ఓకే అన్నాడు. సో ఇక్కడ మనం కాసేపు ఇక్కడ 5 minutes స్పెండ్ చేద్దాం అని కూర్చున్నాం. సో ఇక వీడియో కట్ చేసి నేను ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే దూరం నుంచి ఆ రాగి చెట్టు. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. ఆ స్టోరీపై మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్ యూ.